CI2 రాష్ట్ర నాయకులు భూపాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఏంది సమస్య ఏంటి? మరి ప్రజావాణి దగ్గరికి చాలాసార్లు కూడా మీరు రావడం జరుగుతుంది. మీ అంట అనేక సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళే కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు కూడా చాలాసార్లు ఇక్కడ వచ్చిపోతున్నారు. ఏంది మీ సమస్య ఏంటి? ఎందుకు రావాల్సి వస్తుంది? ప్రధానంగా ANM GNMకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఏదో వేతనాలు కూడా కరెక్ట్ రాలేవు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వంలో అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎట్లా చూడాలి? దీన్ని ఈరోజు 2 రకాల సమస్యలపైన వచ్చాము. ఒకటి కాంట్రాక్ట్ ANMలకు సంబంధించిన సమస్యలపైన ఒక రిప్రజెంటేషను, అలాగే ఫార్మాసిస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ సమస్య పైన ఒక రిప్రజెంటేషన్. 2 రిప్రజెంటేషన్ మీద 2 క్యాడర్లు రాష్ట్రమంతా వచ్చారు. మా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు MD పశువుద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి యాదనాయక్ గారు, ఆఫీస్ బ్యారర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులకు రిప్రజెంటేషన్ ఇప్పుడే చేసి బయటకు వచ్చాం. అందులో మొదటిది ఏమిటంటే MPHA ఫీమేల్ కాంట్రాక్ట్ ANMs వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మన అనేక రకాల విభాగాలలో ఒక 6,500 మంది పనిచేస్తున్నారు. ఈ 6,500 మందికి సంబంధించి 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్కు కూడా చాలామంది దగ్గర వచ్చారు. ఒక రకంగా 5-6 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ కూడా అయిపోతారు. ఇప్పటిదాకా పర్మనెంట్ కాలేదు ఒకటి. రెండవది గవర్నమెంట్ నోటిఫికేషన్లు అని చెప్పి ఇస్తుంది, కానీ కొన్ని పోస్టులే ఇస్తుంది. మొత్తం ఖాళీలు అన్నింటికి ఇస్తే అందరూ పర్మనెంట్ అయిపోతారు. ఇప్పుడు 1931 పోస్టులకు 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటిదాకా అది లిస్ట్ కూడా వేయలేదు. అది ప్రొవిజనల్ లిస్ట్ రాలేదు, ఫైనల్ లిస్ట్ రాలేదు, సెలక్షన్ లిస్ట్ రాలేదు. ఇప్పటిదాకా 2-3 సంవత్సరాలు అయిపోతూ ఉంది. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి. మిగిలినటువంటి 4,500 మంది కాంట్రాక్ట్ ANMs అయితే మిగిలిపోతారో వాళ్ళందరికీ 100% జీతాలు ఇవ్వాలి. అంటే బేసిక్ DA HRA కలిపి ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టాం. రెండవది రిటైర్మెంట్ అయినప్పుడు గ్రాట్యుటీ ఇవ్వాలి చట్టం ప్రకారంగా. కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏమో 20 లక్షల గ్రాట్యుటీ ఇస్తున్నారు. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కనీసం 10 లక్షలన్నా ఇవ్వాలి కదా గ్రాట్యుటీ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఆ గ్రాట్యుటీ 10 లక్షలన్నా ఇవ్వండి. లేదు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా గ్రాట్యుటీ సంవత్సరం సర్వీస్కు 15 రోజుల జీతం కట్టియాలి రిటైర్మెంట్ అయిన తర్వాత. అదన్నా ఇవ్వండి, ఫిక్స్డ్ గ్రాట్యుటీ ఇవ్వండి. ఇది 2 ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాం. మూడవది ఏంటంటే ప్రమాద బీమా సౌకర్యం లేదు వీళ్ళకి. వరకు చాలామంది యాక్సిడెంట్లు చనిపోయారు. ఇటీవల భువనగిరిలో కూడా ఒక దగ్గర యాక్సిడెంట్ అయిపోయి ఒక ANM చచ్చిపోయింది. నారాయణపేట జిల్లాలో మక్తలు మాగునూరియాలో ఒక ANM చచ్చిపోయింది. అంటే వెహికల్ మీద పోతుంటే, కానీ వాళ్ళకు కనీసం అంత్యక్రియల ఖర్చులు కూడా లేవు. అందుకే ప్రమాద బీమా సౌకర్యం ఒక 10 లక్షలు చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాము. ఇదే కాకుండా మొత్తం కూడా ఈరోజు వివిధ డిపార్ట్మెంట్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. మాకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 2018లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. అది ఎక్కడ తెలంగాణలో ఎక్కడ అమలు చేస్తలేరు. సమాన పనేమో చేపించుకుంటున్నారు, సమాన వేతనం లేదు. అంటే ఒక రకంగా వెట్టి చాకిరి, దోపిడీ అనేటువంటిది ఇలా శ్రమను దోసుకుంటుంది గవర్నమెంట్. అందుకే ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా దాంట్లో ఇచ్చాము. దీంతో పాటుగా ANMలకు అందరికీ పనిభారం బాగా పెరిగిపోయింది. 24 గంటలు పనిచేయాలి. అనేక రకాల స్కీమ్స్, సర్వేలు, రకరకాల కార్యక్రమాలు పెట్టి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ చేసిన సర్వీసులకు అదనపు అలవెన్స్లు ఉంటాయంటే అవి కూడా ఏం లేవు. కాబట్టి అది ఒక పనిభారం ఉంది. రెండవది 2023 సంవత్సరంలో స్ట్రైక్ చేసినప్పుడు జీతాలు పెంచుతామని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఆ సందర్భంలో పెరిగినటువంటి జీతాలకు ఎరియర్స్ రావాలి, ఒక 5,000 ఒకరొకరికి నెలకు. అవన్నీ కలిపితే పోయిన సంవత్సరానికి 33 కోట్లు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకో లెక్కేస్తే ఇంకో 5-6 కోట్లు అవుతాయి. అంటే సుమారుగా ఒక 40 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ANMస్కి అందరికీ ఎరియర్స్ రూపంలో రావాల్సినవి ఉన్నాయి. ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఫైనాన్స్ దాకా ఫైల్ పోయింది, దాన్ని ఆపేసిండ్రు. ఇప్పుడు వాళ్ళకేమో ప్రభుత్వానికేమో వాళ్ళ యొక్క ప్రియారిటీస్ ప్రకారంగా వాళ్ళ అనుకున్నకంతా 100 కోట్లు ఇచ్చుకుంటున్నారు. కానీ కష్టపడి పనిచేసేటువంటి మహిళా ఉద్యోగులకు మాత్రం ఏరియాస్ కూడా లేవని చెప్పేసి జీతాలు కూడా లేని పరిస్థితి, నెలలకు జీతాలు రాని పరిస్థితి కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. వీళ్ళకు పనిభారం ఎట్లా ఒత్తిడి ఉంటుంది? మరి ఈ అంశాలపైన హెల్త్ శాఖకు సంబంధించిన మంత్రి కూడా ఉంటాడు కదా, ఆయనకి ఎప్పుడన్నా మీరు మెమరాండం ఇచ్చారా మీ యూనియన్ తరఫు నుండి? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చాము. ఈ హెల్త్కి సంబంధించిన కమిషనర్ IAS ఆఫీసర్ ఉంటారు, IAS ఆఫీసర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. డైరెక్టర్ కూడా ఇచ్చినాము, DMHOలకు ఇచ్చాము. ఇక్కడైతే 100 రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చింటాం ఇప్పటిదాకా. కాబట్టి అందరికీ విషయం తెలియదని కాదు, కావాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోనే తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకొని దోపిడీ చేసుకునేటువంటి టార్గెట్తో వీళ్ళు ఉన్నారు. అందుకే పని చేయట్లేదు. ఈవెన్ అధికారులు కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే, కాంగ్రెస్ ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లేదో కొద్దిగా అందరినీ అడావిడి చేసి మర్యాదతో మాట్లాడి మెమరాండాలు ఇచ్చి చర్చలు చేసేటట్టు చేస్తుండ్రి. ఇప్పుడు IAS ఆఫీసర్ కూడా ఎట్లా అయిపోయారంటే,
ఇక నిలబెడుతున్నారు, గంటలు గంటలు నిలబెడుతున్నారు. రాత్రి 6 గంటల వరకు 7 గంటల వరకు నిలబెట్టి బయటకు వచ్చి కాగితం తీసుకొని వెళ్ళిపోతారు అంతే. ఇక అంటే ఒక మర్యాద లేదు, ఒక రిప్రజెంటేషన్ తీసుకునేది లేదు, ఒక అడిగేది లేదు, సమస్య తెలుసుకునేది లేదు. పూర్తి అహంకారంతో వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోతుంది ప్రభుత్వం ఏర్పడి, ప్రజాప్రభుత్వము పద్ధతి ప్రకారమే నడుస్తున్నది. ఏ అధికారికి ఇచ్చినా చిన్న స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, లేకుంటే మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన బాధితులు కావచ్చు, ఎవరు ఇచ్చినా కానీ ప్రజాపాలన దగ్గరికి వస్తే, ఇక్కడ ప్రగతి భవన్ వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తున్నారు. మీరేమో కాకచ్చింది అని చెప్తున్నారు. మరి ఎట్లా నమ్మాలి దీన్ని? నేను చెప్పేది వాస్తవం మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేనే ఒక 100 మెమరాండాలు ఇచ్చిన ఇప్పటివరకు. ఏ ఒక్క మెమరాండం మీద ఏ కమిషనర్ కానీ, డైరెక్టర్ కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, మినిస్ట్రీ నుంచి కానీ అయ్యా ఈ సమస్య పరిష్కారం చేసినాము, నువ్వు ఇచ్చినావు లెటరు అని చెప్పి మాకు వచ్చిన సమాధానమే లేదు ఇప్పటిదాకా. ఇవన్నీ కూడా తీసుకుపోయి కట్టలు కట్టేసి అక్కడ పెట్టేస్తున్నారు. నాకు తెలిసి ప్రజాభవన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మెమరాండాలు కలిపితే ఒక 2-3 ట్రక్కులంతా ఉండింటాయి. కానీ అవన్నీ ఏం చేస్తున్నారు? కాల్ చేస్తున్నారా, పరిష్కారం చేస్తున్నారా, ఎవరికి తెలియని పరిస్థితి. కాకపోతే సంతకం పెడుతున్నారు, ఒక నంబర్ ఇస్తున్నారు, కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటున్నారు, అడిగి పంపిస్తున్నారు, వాళ్ళు ఫైల్ చుట్టేసి పెట్టేస్తున్నారు. ఏ ఒక్క పని జరగడం లేదు ఇక్కడ. చివరిగా మీ డిమాండ్స్ ఏంది మరి? ఈరోజు ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి వరకు చూసుకుంటే, ఒకటి వీళ్ళందరికీ కూడా ఆ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో వెంబడే చేయాలి ఒకటి. రెండవది 100% గ్రాస్ సాలరీ ఇవ్వాలి. మూడవది రిటైర్మెంట్ బెనిఫిట్ కింద వీళ్లకు గ్రాట్యుటీ 10 లక్షలు ఇవ్వాలి. 2 ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి. అలాగే సమాన పని సమాన వేతనం ఇవ్వాలి. ఏరియర్స్ 33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి. పని భారం తగ్గించాలి. ఇది మేము మెయిన్గా ఏఎన్ఎంలకు సంబంధించింది. ఇదే డిమాండ్ల పైన ఇది ఫైనల్ ఇంకా రాము ఇక్కడికి. ఇక మళ్ళీ గవర్నమెంట్తో తేల్చుకుంటాము. మరి సెక్రటరియట్కి పోవాలన్నా, డైరెక్టరేట్కి పోవాలన్నా, ఇప్పుడు ఏఎన్ఎంల యొక్క స్పందనను బట్టి భవిష్యత్తులో ప్రభుత్వం యొక్క స్పందనను బట్టి మా కార్యక్రమాన్ని రూపొందించుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వము ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయినా కానీ ఏఎన్ఎంను చాలా చిన్న చూపు చూస్తున్నది ఇక్కడ ఈ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకి వచ్చే ఏ ఒక్క బెనిఫిట్ కూడా ఇక్కడ ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నది, అదనంగా వాళ్ళకు పని భారాన్ని మోపుతున్నది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికీ దాదాపుగా ఈ అంశాలపైన అనేక సార్లు కూడా మేము ఇక్కడ ప్రజాభవన్కి వస్తున్నాం. ప్రజాభవన్లో ఎవరు కూడా స్పందించడం లేదు. పేరుకు మాత్రం ఇక్కడ ప్రజాభవన్ నడిపిస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చే ఏ ఒక్క ఫైల్ మీద కూడా సంతకం పెట్టి అధికారి ఇచ్చినప్పటికీ కూడా అది మూవ్ అవుతలేదు. అంటే అక్కడ సమస్యలు కూడా ఏది పరిష్కారం అవుతలేదు. ప్రజలను మోసం చేయడానికే ఇక్కడ ప్రజాపాలన పెట్టినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇదే వైఖరి కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంటే, ఇదే నడిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపార్ట్మెంట్లను కలుపుకొని, అంటే అన్ని ప్రజా సంఘాలను, కుల సంఘాలను, రాజకీయ నాయకులను కలుపుకొని కూడా ప్రజలను కలుపుకొని కూడా భారీ ఎత్తున ఆందోళన చేపడతాము ఈ ప్రభుత్వం పైన అని చెప్పేసి కూడా వారు హెచ్చరించడం అనేది జరిగింది. అంటే రేపు ఇందిరా పార్క్ దగ్గరనే కావచ్చు, లేకుంటే మా హెల్త్ ఆఫీస్ దగ్గరనే కావచ్చు, సెక్రటరియట్ దగ్గర కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రజాభవన్ దగ్గరనే కూడా ఎంతవరకైనా సిద్ధంగా ఉంటాం, ప్రభుత్వం మాకు ఇచ్చే బెనిఫిట్ ఇవ్వకపోతే అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.